మేము లాస్ట్ టైం తీసుకున్నాము సమ్మర్ రొమాన్స్. సో ఇట్స్ లైక్ చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట ఇంట్లో పెట్టుకోవడానికి, కార్లోకి, వాష్రూమ్లోకి ఇలా తీసుకున్నాం. ఒక 1 మంత్ ఏమో ఉంది. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది, వైట్ కాటన్. చూడండి, చూడటానికి మంచి రియల్ పంకిన్స్ లా ఉన్నాయి. ఇది గ్లాస్ ది భలే ఉంది కదా ఈ పంకిన్ జార్. అండ్ ఇవన్నీ లిటిల్ క్యూట్ కుట్టి. మర్చిపోయాను, ఫ్రైడే అంటున్నా. మనం మామూలు పెనం మీద అంత క్రిస్పీగా రెడ్గా రావు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక నా పేరు దీపిక. నా ఛానల్లో ఇంకా చాలా వ్లాగ్స్, ట్రావెల్, బ్యూటీ, ఫ్యాషన్, కుకింగ్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా వీకెండ్ వ్లాగ్. సో నా వీక్లో జరిగిన హైలైట్స్ అన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ మేము ఇక్కడ షాపింగ్కి వచ్చాము. ఇదేంటంటే హోమ్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా మనకి ఈ షాప్లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ మేము హోమ్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ లాంటివి చూస్తున్నాము. అండ్ తర్వాత ఇక్కడ హాలోవిన్ థీమ్ మీకు ఎక్కువగా అనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే, బికాజ్ ఇది హాలోవిన్ మంత్. అండ్ అక్టోబర్లో ఏంటి అంటే హాలోవిన్, ఇక్కడ ఉన్న అమెరికన్స్ హాలోవిన్ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇలాంటి గోస్ట్ థీమ్లు అలాంటివన్నీ కూడా డెకవర్ చేసుకుంటారు ఇంట్లోనే అండ్ ఇంటి బయట. అండ్ ఇది చూడండి పైన. అండ్ ఇవన్నీ ఇక్కడ పెట్టి డిస్ప్లే చేస్తున్నాయి అన్నీ $199 $2 అంట. సో పంకిన్స్, సో పంకిన్ స్పెషల్ కదా హాలోవిన్ అంటే. సారీ, ఇది $799 అంట. బట్ అక్కడ బోర్డు మాత్రం అలా ఉంది. బాగున్నాయి కదా బుడ్డి పంకిన్స్. ఇది పడితే మళ్ళీ మనమే బిల్ పే చేయాలి. ఇవన్నీ స్మెల్ బాగుంది ఇది కూడా. సో అలాంటివి ఏమైనా చూసి తీసుకుందాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో లాస్ట్ టైం మేసెస్కి వెళ్ళినప్పుడు ఇది ట్రై చేసాం. ఈ స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది బాగుంది. ఇది కాటన్, వైట్ కాటన్ అంట. ఒక 2-3 ఫ్లేవర్స్ నచ్చాయి మాకు. వైట్ కాటన్, ఇంకా ఇంకొకటి మేము వాష్రూమ్లోకి అండ్ బెడ్రూమ్లోకి కలిపి ఒక 3 తీసుకున్నాం. సో ఇది జస్ట్ ఏంటంటే బయోడిగ్రేడబుల్ అంటారు కదా, ప్లాస్టిక్ లేకుండా జస్ట్ పేపర్. అండ్ లోపల ఇలా మనం ఇలా అంటా ఉంటే ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది ఇంట్లో. అండ్ హాలోవిన్ కదా మాకు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్, ఇప్పుడు ఫాల్ స్టార్ట్ అయింది. ఇంకా ఫాల్లో అంతా ఎక్కడ చూసినా ఇంకా పంకిన్స్ ఉంటాయన్నమాట. ఫుల్ ఆఫ్ పంకిన్స్ స్టోర్ అంతా. సో ఎక్కడ చూసినా కూడా ఇంకంతా పంకిన్ హాలోవిన్ థీమ్ కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ పంకిన్స్ చూడండి, చూడటానికి మంచి రియల్ పంకిన్స్ లా ఉన్నాయి. ఇది గ్లాస్ ది భలే ఉంది కదా ఈ పంకిన్ జార్. అండ్ ఇవన్నీ లిటిల్ క్యూట్ కుర్చీ $7-8 ఇది కూడా. బ్యాగ్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ. కేక్ హోల్డర్స్ లాగానా ఇవి? సో ఇందాక ఫ్రెషనర్ చూపించాను కదా, వాష్రూమ్ ఫ్రెషనర్స్, అవి దీనిలో వేసుకుని పెట్టుకుంటే చాలా మస్తు భలే ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది $12.99 అంట దీని ప్రైస్ వచ్చి. అండ్ ఇదిగోండి, ఇలాంటి వాటిలో కూడా ఫ్రూట్స్ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సో దీని ప్రైస్ ఎంత ఉందో తెలీదు. ఇది $21.99 ఉంది ప్రైస్. అండ్ ఇది కూడా చూడండి భలే క్యూట్ ఉంది కదా. ఇవన్నీ ఫ్లవర్ వాజెస్ లాగా. అండ్ ఇదంతా హోమ్ డెకోర్ అనమాట. ఇప్పుడు అంతా వచ్చేది ఫాల్ కదా, సో ఫాల్కి తగినట్టుగా థీమ్ లాగా ఇది ఉంది. చాలా బాగుంది కదా చూడ్డానికి. అంతా వచ్చి క్లియరెన్స్ సెక్షన్. సో హోమ్కి ఇలా పెట్టుకునే డెకోర్స్ అలా ఉన్నాయి. అండ్ ఇదిగోండి వచ్చి సోప్ స్టాండ్స్ భలే క్యూట్ ఉన్నాయి కదా.
క్యూట్ ఉన్నాయి కదా. అండ్ ఇలా స్క్వేరీగా పెట్టుకుంటారు. సో ఎవరంత బాగా స్క్వేరీగా పెట్టుకుంటే లైక్ వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయి అండ్ కమ్యూనిటీలో. సో ఇది చూడండి స్మాల్ స్కెలిటన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బీరకాయ పచ్చడి చేస్తున్నా. సో యూజువల్గా నేను బిఫోర్ డే ఈవినింగ్ ఆర్ నైట్ కుక్ చేస్తాను నెక్స్ట్ డేకి. బికాస్ మార్నింగే భార్గవ్ బాక్స్ తీసుకెళ్తాడు అండ్ 6 o'clockకి వెళ్ళిపోతాడు కాబట్టి ముందు రోజు నైటే నేను మాకు కూడా నెక్స్ట్ డేకి సరిపడా ముందు రోజు నైటే కుక్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను బీరకాయ అండ్ నువ్వుల పచ్చడి చేస్తున్నా. సో బీరకాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు ఆయిల్లో ఫ్రై చేసి చింతపండు జీలకర్ర అండ్ వెల్లుల్లి రెప్పలు ఇవన్నీ వేసి పచ్చడి చేశాను. అండ్ లాస్ట్లో ఆల్రెడీ రోస్ట్ చేసుకుని ఇంట్లో పెట్టుకున్న నువ్వుల పొడి ఉంటుంది నాకు రెడీమేడ్గా మిక్స్ ఉంచుతాను. సో అది లాస్ట్లో కొంచెం మిక్స్ చేసుకొని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బరకగా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చట్నీ అయితే చాలా బాగుంది రోజు. సో వీడియో ఎడిట్ చేస్తున్నాను కదా ఇప్పుడు. సో నాకు వీడియో ఎడిట్ చేస్తుంటే లైక్ గుర్తొస్తుందనమాట. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ పచ్చడి చూస్తుంటే. సో అలా పచ్చడి చేసిన తర్వాత భార్గవ్కి కలిపేసి బాక్స్ పెట్టేస్తాం ముందు రోజు నైటే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మేము డెంటల్ అపాయింట్మెంట్కి వెళ్ళాం, డాక్టర్ అపాయింట్మెంట్కి. సో చాలామంది ఫుల్ వీడియో, చాలామంది కాదు ఒక ఇద్దరు అనుకుంటా, ఒకళ్ళో ఇద్దరు సంథింగ్ ఫుల్ వీడియో చేయమని కమెంట్ పెట్టారు. అండ్ ఇక్కడ ఆ రోజు నెక్స్ట్ డే అనుకుంటా డెంటల్ అపాయింట్మెంట్కి వెళ్ళాము. సో ఇక్కడ యాన్యువల్ హెల్త్ చెకప్లో పార్ట్గా డెంటల్ హెల్త్ చెకప్ ఉంటుంది. సో ఏంటంటే జస్ట్ లైక్ ఏంటి మన ఓరల్ క్యావిటీ ఎలా ఉంది, టూత్ అంతా ఎలా ఉంది, క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. అండ్ మనకి హార్ట్ ప్లేగ్ ఉంటుంది కదా. సో ఎవ్రీడే మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. నేను కూడా చేస్తాను. కొన్నిసార్లు నైట్ టైము స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేస్తాను, కొన్నిసార్లు స్కిప్ చేస్తాను. సో అలా స్కిప్ చేస్తూ ఉండటం వల్ల మన టూత్కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్లో డెంటల్ ప్లేగ్, హార్ట్ ప్లేగ్, ఫుడ్ పార్టికల్స్ అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది. అండ్ దానివల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మనకి డెంటల్ క్యావిటీస్, క్యారీస్ రావడం, టూత్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా రాకూడదు అంటే మనం ఫ్లాసింగ్ చేసుకోవాలి. ఫ్లాసింగ్ అంటే ఒక థ్రెడ్ ఉంటుంది, లైక్ వ్యాక్స్ కోటెడ్ థ్రెడ్ లాగా మనకి డెంటిస్ట్ దగ్గర దొరుకుతుంది, లేదంటే బయట షాప్స్లో కూడా ఉంటుంది. సో ఆ థ్రెడ్ తెచ్చుకొని టూత్కి మధ్యలో పెట్టుకుని మనం ఇలా ఫ్లాసింగ్ చేసుకుంటే మధ్యలో ఉన్న టూత్ మధ్యలో ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో దట్ పళ్ళకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఏమీ ఉండదు కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ వస్తాయి. సో డెంటిస్ట్ కూడా నా పళ్ళు క్లీన్ చేసి అదే చెప్పింది నాకు, ఫ్లాసింగ్ చేయండి, 2 times a day బ్రష్ చేయండి అని చెప్పి. సో ఫ్లాసింగ్ చేయను, బ్రషింగ్ అయితే చేస్తాను. బట్ ఈ మధ్య ఫ్లాసింగ్ కూడా స్టార్ట్ చేశాను డెంటల్ అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి. అండ్ టూత్లో ఉన్న హార్ట్ ప్లేగ్ క్లియర్ చేసుకున్న తర్వాత చాలా నాకు బాగా అనిపించింది బిఫోర్కి ఆఫ్టర్కి. బట్ ఒక 2-3 days అయితే పళ్ళంతా సెన్సిటివ్గా అనిపించడం, ఏదైనా తిన్నా సెన్సిటివిటీ ఉండడం అలా అనిపించింది. అది కామన్, బికాస్ మన హార్ట్ ప్లేగ్ క్లియర్ అవుతుంది కాబట్టి అది ఉంటుంది ఎవరికైనా. నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఒక కిట్ ఇచ్చారు. సో ఫ్లాసింగ్ చేసుకోవడానికి ఒక థ్రెడ్, బ్రష్ అండ్ పేస్ట్ ఇచ్చారు. సో ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోవడం వల్ల, నైట్ పడుకునే ముందు చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిషియల్ అవుతుంది. అండ్ వన్స్ ఇన్ ఏ ఇయర్ కంపల్సరీ డెంటల్ అపాయింట్మెంట్కి కూడా వెళ్తే బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మేము గెట్ టుగెదర్ అయ్యాము. సో మేమున్న అపార్ట్మెంట్స్ మా కమ్యూనిటీలో ఒక ఫ్రెండ్ లైక్ నైబర్హుడ్ వాళ్ళు వేరొక స్టేట్కి మూవ్ అవుతున్నారు. సో అందరం కలిసి మీటప్ ఆ రోజు అయింది. లైక్ ఆ నెక్స్ట్ డే అనుకుంటా. లైక్ ఇదంతా వీక్ అంతా అయిన స్టోరీస్ అన్నీ నేను దీంట్లో ఇంక్లూడ్ చేసి పెడుతున్నా ఈ వీడియోలో. సో అందరం కలిసి కుక్ చేసుకొని ఇలా ఒకళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యి కుక్ చేసుకుని ఇలా ఎంజాయ్ చేసాం ఆ రోజంతా. అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.